నిన్న 13వ తారీఖు నాడు మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి గారు మన బచ్చనపేట మండల హెడ్‌క్వార్టర్‌లో రైతులు రైతు ఐకేపీ సెంటర్‌లో ధాన్యం కొనుగోలు సెంటర్‌ను ఓపెన్ చేసిన తర్వాత తదుపరి ఆయన మాట్లాడిన మాటలు చాలా ఘోరమైనటువంటి మాటలు మాట్లాడిండు. ఆయన తెలంగాణ రాష్ట్ర రైతు బంధు అధ్యక్షుగా ఉండి కూడా మరి ఇక్కడ 5-6 సార్లు రాళ్ల వర్షం అతివృష్టి అయినప్పుడు కూడా మరి రాళ్ల వర్షాన్ని కానీ ఇల్లు కూలిపోతే కూడా ఎలాంటి నష్టపరిహారం కల్పించినటువంటి మరి పల్ల రాజేశ్వరరెడ్డి గారు మరి దొడ్డోడ్లకు బోనస్ ఇవ్వాలను చాలా వ్యతిరేకమైన ముచ్చట తప్ప ఇంకోటి లేదు. మరి సన్నోడ్లకు కూడా మరి సన్న బియ్యం ఇస్తున్నాం, సన్నోడ్లు కొంటున్నాం కాబట్టి సన్నోడ్లకు బోనస్ ఇస్తున్న గవర్నమెంట్. మరి రేషన్ కార్డులు కానీ, ఇందిరా మిల్లు కానీ, ఉచిత బస్ సౌకర్యం కానీ, కరెంటు బిల్లు కానీ, ఇటువంటి కార్యక్రమాలు చాలా కార్యక్రమాలు చేస్తుండ్రు. దాన్ని చేస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు మింగుడు పడగా ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతుంది తప్ప ఇంకోటి లేదని మేము సభాముఖంగా చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే మరి చెరువులు కుంటలు నిండాలంటే మరి తపాస్పల్లి రిజర్వాయరు, చేర్యాల, బచ్చనపేట, జనగాం మండలాలు, మద్దూరు, నర్మేటకే అంకితం అనేది గత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన తపాస్పల్లి రిజర్వాయరు. మరి అసొంటి రిజర్వాయర్కి వెళ్ళి మరి కేసీఆర్ గజ్వెల్లికి, హరీష్ రావు సిద్దిపేటకు నీళ్ళు తీసుకుపోతున్న కాలువకు ముత్తిరెడ్డితో కొబ్బరికాయ కొట్టించినప్పుడు ఈ మండల నాయకులు వాళ్ళు ఎమ్మడి పోయి కొబ్బరికాయ కొట్టినటువంటి విషయం మర్చిపోయినరా? మరి ఇది వచ్చే జనవరి తర్వాత అసెంబ్లీ జీవో పాస్ చేపించి మన ఎమ్మెల్యే గారు ఆ గడ్డిని కూర్చాలని కూడా మేము సభాముఖంగా చెప్తున్నాం. కూర్చొని తెల్లారి ఓట్లని అడగాలి తప్ప అప్పటి వరకు మండల హెడ్‌క్వార్టర్లు కానీ, గ్రామాలలో కానీ ఓట్లాడిన నైతిక హక్కు టీఆర్ఎస్ లేదని మేము సభాముఖంగా మనవి చేసి విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా చెప్తున్నాం.